వచ్చిందో రాముడికి మహర్షి ఏం దాపరిక ఉండదు, కోపం వచ్చే చెప్పాడని చెప్పారు అరణ్యకాండలో. ఆయన అన్నాడు, నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడనై లోకహితము కొరకు ప్రవర్తిస్తుంటే దేవతలందరూ కూడా నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ, బండన భీముడర్తజన బంధముడుజ్వల బాణతోణ కోదండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనచొన్ గడకట్టి భేరికా డండ 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 నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడన్నాడు, కోదండాన్ని పట్టుకుని నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను, పక్షులు కూడా ఎగరవు, దేవతా సంచారం ఉండదు. నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవదానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను. నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను. లక్ష్మణ, ఇప్పుడు చూడు నా తేజస్సు ఏమిటో, దుర్నిరీక్ష్యం, ఆపగలిగిన వాడు లేడు. ఇప్పుడు నా రూపం ఎలా ఉంటుందో తెలుసా? రాముడే చెప్పుకున్నాడు, యథాజర యథా మృత్యు యథాకాలో యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే న నిగ్రహోస్మిరా లక్ష్మణ, అనివార్యోస్మి లక్ష్మణ. నేను ఎటువంటి స్థితి అంటే ఇది యథాజర, వృద్ధాప్యం రాకుండా ఎవడు ఆపుకోగలడు? శరీరం ముడతలు పడిపోకుండా ఆపుకోగలిగిన వాడు ఉన్నాడా? ఉండడు. యథాజర యథామృత్యు, శరీరం పడిపోకుండా ఎవడు ఆపుకోలేడు. యథాకాలో, కాలం గడవకుండా ఆపలేరు. యథామృత్యు, మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు. నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ, సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తథాస్మి, నేను కూడా ఇవ్వాల అనివార్యోస్మి లక్ష్మణ, నన్ను ఆపగలిగిన వాడు లేడు లక్ష్మణ, విడిచిపెడుతున్నాను బాణములు, చూడు ఇప్పుడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అన్నాడు. చూశాడు లక్ష్మణస్వామి, ఒక్కసారి వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయి ఒక మాట అన్నాడు. అంత కోపాన్ని పొందిన రామస్వామిని చూసి లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య, పురాభూత్వా మృదుద్దంత సర్వభూతహితీరత, అటువంటిది ప్రకృతిం హాతుమర్హసి, అన్నయ్య నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? నీకు లోకంలో ఒక కీర్తి ఉంది. ఏమిటి ఆ కీర్తి? సర్వభూతహితుడు అని పేరు. సమస్త భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటావని. పురాభూత్వా మృదుర్దాంత సర్వభూతహితేరత, మెత్తని మనసున్నవాడివి. అటువంటి వాడివి నిత్యం నువ్వు అటువంటి వాడివి క్రోధవశమాపన్న, నువ్వు క్రోధానికి వశపడిపోయి వాళ్ళ కోపానికి వశపడిపోయి ప్రకృతిం హాతుమర్హసి, నీ యొక్క స్వభావాన్ని పోగొట్టేసుకుంటావా? కోపానికి వశపడిపోతావా? రాముడు కోపాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు, సర్వభూతములను కాపాడతాడని పేరు. ఈ ఒక్క కోపం చేత నీ కీర్తి అంతా మట్టి అయిపోతుందన్నయ్య. చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయౌ భువిక్షమ, ఇవన్నీ కూడా ఏతత్తు నియతం సర్వం తైచానుత్తం యశాహ. ఎంత గొప్పగా అన్నాడు అన్నయ్య. చంద్రుడంటే కాంతి అన్నయ్య, చల్లదనం. చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే, సూర్యుడంటే వెలుతురు, కాంతి. చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయౌ భువిక్షమ, గాలి అంటే కదులుతుంది, భూమి అంటే ఓర్పు. వాటికి ఎలా పేరుందో నువ్వు రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు, అన్ని అవగుణములను విడిచిపెట్టిన వాడని పేరు. పైగా గురువు గారు మనకి నేర్పింది ఇందుకు కాదుగా. ఎవడో ఒకడా తప్పు చేసింది, ఒకడు సీతమ్మని ఎత్తుకుపోయాడు. ఏకస్య నాపరాధేన లోకాన్ హంతు నహార్హసి. అన్నయ్య, ఎవడో ఒకడు సీతమ్మని ఎత్తుకుపోతే లోకాన్నంతటినీ చంపేస్తావా? ఆ ఎవడో కనుక్కుని వాడిని చంపాలన్నయ్య. కోపానికి వశపడిపోయి ఇవాళ చెయ్యకూడని పని చేసేస్తున్నావు అన్నయ్య, విడిచిపెట్టేసేయి కోపాన్ని. అన్నయ్య ఆలోచించు, ఓర్పు పొందు అన్నాడు. లక్ష్మణ, యుక్తమైన మాట చెప్పావురా, విడిచిపెట్టేస్తున్నాను కోపాన్ని అన్నాడు. అంతే, అది రాముడు అంటే. కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు, తన అదుపులో ఉంటుంది. మంచి మాట వినపడితే వదిలిపెట్టాడు. లేకపోతే రామాయణంలో ఏమై ఉండేది? ఇవాళ రామాలయం ఉంటుందా, రామనామం ఉంటుందా, రాముడి కీర్తి ఉంటుందా? అదుపు తప్పవలసిన పరిస్థితి వచ్చినా మంచి మాట జ్ఞాపకానికి వచ్చి ఉంచుకుంటాడు రాముడు.